విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సీనియర్ అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ లక్ష్మీ కట్ట గారు మనతో ఉన్నారు. ఆయన న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు చాలా ఉన్నాయి నాకు. ఇప్పుడు మేడం గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. అంటే ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే చాలా మనకు ఫ్యామిలీలో చాలా డిస్ప్యూట్స్ వస్తుంటాయి. అంటే రీసెంట్లీ నేను విన్నది ఏంటంటే నిజమా అవదమా నాకు తెలియదు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేటిది చల్లవని చెప్పడం జరిగింది. అట్లా అని ఏమీ లేదు. అసలు ఏదో ఒక మ్యారేజ్ని దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఒక డిస్ప్యూట్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటారు కానీ జరిగేవే ఇప్పుడు అన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు కొన్ని ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా చేసుకోవాలి. ఓకే, అలాంటిది ఏదో అంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్ అంటే ఒక క్రిస్టియన్ ఉంటారు, ఒకళ్ళు హిందూ ఉంటారు, అలా చేసుకుంటే చెల్లవు తప్పిస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా కొన్ని లోయర్ కమ్యూనిటీస్ని చేసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ప్రోత్సహించడానికి వాళ్ళకి లోన్స్ అని వెసల్స్ కోసము అంటే టెంపరీ ఒక సంసారం పెట్టడం కోసం వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కోసం 1,50,000 2 lakhs ఇవ్వడము. ఎందుకంటే ఈ మధ్య నాకు కొంతమంది కాల్స్ కూడా చేశారు, అంటే తొందరగా అవ్వట్లేదు ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి. అలా కూడా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి ఇంటర్ క్యాస్ట్ అనేది, క్యాస్టిజం తీసేయాలని. ఒక పక్కనే క్యాస్ట్ సర్టిఫికేటు, క్యాస్ట్ కొల్లగన అలాంటివి పెడుతూ ఉంటూ కూడా క్యాస్ట్ని కొంచెం ఇది చేయాలని చెప్పేసి జరిగేవే ఇప్పుడు 50% ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసుకునే అంటే రిలీజన్ బేస్ చేసుకొని ఇంటర్ క్యాస్ట్ అంటే ఇప్పుడు ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళకి డివర్స్ ఉండదు. సో అలా కొన్ని ఉంటాయి తప్పిస్తే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చెల్లవనేది లేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ సేమ్ జెండర్స్ మ్యారేజెస్నే రెగ్యులేట్ చేయమనేసి చట్టపరం చేయమని చెప్పేసి వాళ్ళు పోరాడుతుంటే ఇంక ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు లేవంటే అది కరెక్ట్ కాదు. ఓకే మేడం, ఇప్పుడు చాలా వరకు గృహహింస అని అమ్మాయిలు కేసు ఫైల్ చేస్తున్నారు కదా, మళ్ళీ అలా అబ్బాయిలకు ఏమైనా ఉంటుందా? అంటే భార్య వేధింపులతో కూడా భర్త కూడా కేసు పెట్టొచ్చా భార్య మీద? గృహహింస అనే బదులు అమ్మాయిలకు ఉంటుంది, మళ్ళీ భర్తలకు ఎలా ఉంటుంది? అంటే కొన్ని ఈ మధ్య వచ్చిన ఒక జడ్జిమెంట్లు ఏంటంటే ఒక కేసు అంటే కేసు ఒక సర్కమ్స్టాన్స్ని బట్టి అబ్బాయిలు కూడా అంటే మగవాళ్ళు కూడా గృహహింస కేసులు పెట్టొచ్చు అని అన్నారు. గృహహింస అంటే ఆ సెక్షన్ అలా 498 కింద అలా కాకపోయినా కొట్టినట్టు లేకపోతే 324 అలా కేసులు అవుతాయి. ఇప్పుడు వైఫ్ అరెస్ట్ చేసి కొట్టి మరి బంధించి అలా చేస్తే కేసులు అవ్వని ఏమీ లేదు. సో కొన్ని చట్టాలు ఏం చెప్తున్నాయంటే మౌనంగా ఉన్నా కూడా అది హరాస్మెంట్ కింద వస్తుంది అన్నది. అలాంటిది మగవాళ్ళకి అప్లైబుల్ కాదు, కానీ ఆడవాళ్ళు హరాస్ చేస్తే కూడా ఆ బేస్లో డైవర్స్ వేయొచ్చు. ప్లస్ ఏంటంటే ఆ ప్రూఫ్స్ ఉంటాయి కనుక, ఆమె హరాస్ చేస్తున్నట్టు ప్రూఫ్స్ ఉంటాయి. అంటే ఇంట్లో సతాయించడము, ఏదో ఫోన్లో మాట్లాడడము, లేకపోతే ప్రతిసారి ఆన్లైన్లో ఉండడము, నెగ్లెక్ట్ చేయడం అది కాదు. హరాస్మెంట్ అంటే అతను ఏదన్నా విట్నెస్ ఉండాలి, ఒక ఎవిడెన్స్ ఉండాలి. దాని ప్రకారంగా హరాస్ చేస్తే వేరే సెక్షన్లో కూడా కేసులు అవుతాయి, వేరే సెక్షన్స్లో కూడా కేసు అవుతాయి. ఓకే, కానీ ఇప్పుడు మనం అమ్మాయిలు అనగానే ఇప్పుడు భార్యలు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లో నాకు ఇవి చట్టాలు ఉన్నాయి అంటే ఇవి నాకు సెక్షన్స్ ఉన్నాయని లేనిపోని అన్నీ కూడా రాపిచ్చి కేసులో ఇరికియడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రాపిచ్చి కోర్టు వరకు ఇచ్చడం జరుగుతుంది. అంటే దీన్ని అరికట్టడం ఎలా మేడం? అంటే పాపం అభంశుభం తెలియని వాళ్ళు కూడా వీళ్ళే కొట్లాడతారు, వీళ్ళే కొడతారు, వీళ్ళే రివర్స్ అవుతారు. ఇలాంటి కొంతమంది అబ్బాయిలు చాలా నలిగిపోతున్నారు, చాలా ఇబ్బంది అంటే పాలవుతున్నారు. నిజం చెప్పాలి అని అంటే ఆడవాళ్ళకి కోపం వచ్చినా కానీ నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు వాళ్ళకి సంసారం వద్దు, లేకపోతే అబ్బాయితోటి నాకు వద్దు, కలవదు, నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నానంటే కూడా నిజంగానే డిఫరెంట్ ఒక 4-5 కేసులు వాళ్ళ మీద వేసి వాళ్ళని 30 లక్షలు ఇమ్మని, 40 లక్షలు ఇమ్మని, 50 లక్షలు ఇమ్మని సతాయించడమే కాకుండా వాళ్ళ టైం, వాళ్ళు మెంటల్ అగోని, తర్వాత మనీ, తర్వాత సొసైటీ పరంగా వాళ్ళు ఇదవడం, ఇలా అన్ని రకాలు కూడా సఫర్ అవుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తాను, నేను బీయింగ్ ఏ ఫ్యామిలీ అడ్వకేట్ లేడీ ఒకటే చెప్తాను, నిజంగా మీకు నచ్చకపోతే, మీకు నిజంగానే ఏదైనా ఇబ్బందులు ఉంటే పెద్దల ద్వారా కూర్చుని లేకపోతే మీడియేషన్కి వెళ్ళి సెటిల్ చేసుకోండి, కానీ ఇలా కేసులు వేయొద్దు అని చెప్తాము.
కానీ వాళ్ళు వినరు. ఇది నిజంగానే సమాజంలో చాలా ఎక్కువ జరుగుతుంది. 498లో అయితే చాలా అంటే అమెండ్మెంట్స్ చేశారు. అంటే అరెస్టులు చేయొద్దు, హరాస్మెంట్ చేయొద్దని. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా సెక్షన్స్ అమెండ్మెంట్ అయ్యి ఇది కూడా తీసేసే వరకు ఈ బాధలైతే మగవాళ్ళ అబ్బాయిలకు తప్పదు. కానీ స్ట్రాంగ్గా ఉండాలి. దానివల్ల కన్విక్షన్ పడేది లేదు 498 వల్ల, దానివల్ల అరెస్ట్ అయ్యేది లేదు. కాదంటే కొంచెం అడ్వకేట్ని పెట్టుకుని కోర్టుకు తిరగాలది ఒకటి ఇబ్బంది. దాన్ని కూడా చాలామంది ప్యానిక్గా తీసుకుంటున్నారు. అలా తీసుకోకుండా ఫైట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే అడిగినంత డబ్బులు ఇచ్చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఒకటి వచ్చింది, దాంట్లో హైడ్ చేయడానికి లేదు. సో అలా కేసులు చాలా వరకు అబ్బాయిలు గెలవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫాల్స్ కేసెస్లో. ఇప్పుడు అమ్మాయి అర్న్ చేస్తూ కూడా అబ్బాయిని ఇంత డబ్బులు కావాలని అరెస్ట్ చేయడం అనేది అలా ఉండదు. కానీ తెలుసుకుంటున్నారు, కానీ ఇంకా చాలా వివరంగా అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి ఫ్యామిలీ కేసెస్ గురించి. ఎందుకంటే ప్యానిక్ అవ్వడము, డ్రింక్స్కి అడిక్ట్ అవ్వడము, తర్వాత ఇట్లా టెన్షన్ ఏదో అయిపోతుందని ఇంట్లో వాళ్ళు టెన్షన్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ రావడము, వాళ్ళంతా ఏజ్ అయిపోతుంది అనేసి ఒకలా అనడము, అంటే లైఫ్ అంతా పాడవుతుందని, ఇలాంటివన్నీ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఫస్ట్ దీని నుంచి ఏంటంటే అందరూ అవేర్నెస్ కావాలి. అంటే ఒక సోషల్ హెల్త్ గురించి లేకపోతే ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి ఎలా అయితే అవేర్నెస్ వచ్చి జనాలు కొంచెం కేర్గా ఉంటారో, అవాయిడ్ చేస్తారు కొన్ని రిలేషన్షిప్స్ని. అలాగే ఈ 498 గురించి, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఇలాంటి ఛానల్స్ ద్వారా పూర్తిగా తెలుసుకుంటే కనుక, అవగాహన వస్తే కనుక అంత ప్యానిక్ అవ్వరు, దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. కొంతమంది మనకు గొడవలు అయినప్పుడు కొంతమంది ఫేక్ సెక్షన్స్ రాసి పెడుతుంటారు కదా, ఇలా ఫేక్ సెక్షన్స్ రాసినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? హైకోర్టు వెళ్ళి స్క్వాష్ వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఆ ఫేక్ సెక్షన్స్ ఈ కేసుకి అట్రాక్ట్ కావు. అంటే కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అడిగినట్టు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అంటారు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అంటారు. కొంతమంది చాలా రోజులు కలిసి ఉన్న తర్వాత SC/ST కేసులు పెట్టుకోవడం, రిలీజియన్ బేస్లో పెట్టుకొని ఇలా అంటున్నారు, ముస్లిం అని, క్రిస్టియన్ అని, ఇట్లా హిందూ అని, ఇలాగా డిఫరెన్సెస్ అరైజ్ అయినాయి, పూజల దగ్గర అరైజ్ అయినాయి అని అంటారు. అలాంటి కాదు ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడంలోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి. సో అలాంటి ఫాల్స్ సెక్షన్స్ అనేవి అక్కడే ఎక్కువ అవుతాయి. సో మమ్మల్ని కాస్ట్ పేరుతో వేధిస్తున్నారు, లేకపోతే మతం పేరుతో వేధిస్తున్నారు. అలాంటప్పుడు మ్యారేజ్లో అవి చెల్లవు కాబట్టి దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ చేసుకొని కోర్టుని అడిగి స్టే తెచ్చుకుంటే అవతల వాళ్ళు కొంచెం డౌన్ అవుతారు, అప్పుడు సెటిల్మెంట్కి వస్తారు. ఇప్పుడు డైవర్స్ తీసుకునేటప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, అంటే మైనర్ పిల్లలు ఉన్నప్పుడు ఎవరికి, అంటే డైవర్స్ అయినప్పుడు తల్లి తండ్రుల దిక్కు ఉన్నప్పుడు మైనర్ పిల్లలు ఎవరి సైడ్ వెళ్తారు? అలాగని అంటే ఇంత ఏజ్ వరకు తల్లి దగ్గర ఉండాలి, తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటారు. అప్పుడు ఈ చట్టాలు ఎలా వచ్చినాయి అంటే, మదర్ హౌస్ వైఫ్గా ఉండేది, వైఫ్ హౌస్ వైఫ్గా ఉండేది, ఫాదర్ వర్క్కి వెళ్ళేవారు. అప్పుడు ఆబ్వియస్లీ పిల్లల్ని చూసేది తల్లి కాబట్టి తల్లి దగ్గర ఎక్కువ అలవాటు ఉంటారు. తల్లి వాళ్ళకి స్నానం అయినా వాళ్ళకి నీట్గా ఉంచడము, ఫుడ్ అన్నీ కూడా తల్లి చేస్తుంది. అందుకు తల్లి దగ్గర ఉండాలి 8 years వరకు అని ఇలా కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కోర్టు ఎలా చూస్తుందని అంటే, ఎవరికి మీన్స్ ఉన్నాయి అంటే ఎవరు పిల్లల్ని మంచిగా సాకగలుగుతారు, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు, ఎవరు అడల్టరీలో ఉన్నారు, ఎవరు ఏదో లివిన్లో ఉన్నారు. సో పిల్లలకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది. మరీ మంత్స్ బేబీ 1, 2, 3 years అంటే మదర్ దగ్గరే అంటారు. కానీ మోర్ దెన్ కొంచెం ఏజ్ వచ్చి స్కూలింగ్ టైం వచ్చేటప్పటికి అవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది మదర్లు కూడా మాకు వద్దు అనేసి అంటున్నారు, ఫాదర్లు మాకు వద్దు అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాటర్స్ అన్నీ కూడా సెటిల్ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అది ఎవరిష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు. చట్ట ప్రకారం కంటే ఒక 8 years వరకు మదర్ దగ్గర ఉండాలి అనేసి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ బేస్ చేసుకుని జరగట్లేదు. డబ్బులు ఉన్నాయా, వాళ్ళకి పని మనుషులు చూడగలుగుతారా, లేకపోతే వెనకాల ఉన్నారా, వీళ్ళు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, సోషలాజికల్గా ఇతనికి ఏమైనా డ్రింక్స్ అలవాటు ఉన్నాయా, లేకపోతే ఇలాంటివి అన్నీ ఆలోచించి కోర్టు ఎక్కడుంటే పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందో అక్కడ ఇవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే. ఫస్ట్ మ్యారేజ్లో ఏదైతే భార్యకి డైవర్స్ ఇవ్వకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లుతుందా మేడం? అది ఎప్పుడు చెల్లదు. ఫస్ట్ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు కూడా అది కాంకుబైన్ అంటారు. కాంకుబైన్ అని అంటే లీగల్ టర్మినాలజీ ఉంపుడెగెత్తే అని వస్తుంది. సో ఎప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉండగా అది ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు సెకండ్ మ్యారేజ్ చెల్లదు. కానీ సెకండ్ మ్యారేజ్లో పుట్టిన పిల్లలకి లీగాలిటీ వస్తుంది, కానీ సెకండ్ మ్యారేజ్కి ఎప్పుడూ రాదు.
497 అంటే అడాల్టరీ తీసేస్తారు కానీ 494 అనేది ఉంది. సో రెండో మ్యారేజ్ చేసుకున్నట్టు ప్రూవ్ అయితే కనుక సాక్ష్యాలు ఉంటే కనుక వాళ్ళిద్దరికీ కూడా శిక్ష పడుతుంది. అంటే కొంతమంది ఇప్పుడు ఫస్ట్ భార్యలు ఏం చేస్తారు అంటే భర్తతోని గొడవలు పడేసి 3 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఇల్లు అయిపోతున్నప్పుడు వాళ్ళు అటు డైవర్స్ తీసుకోరు, అటు ప్రాబ్లంలో ఇరికించేస్తారు ఈ అబ్బాయికి. అలా అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే పెళ్లి చేసుకోరా వచ్చినప్పుడు చూసుకుందామని చేస్తున్నారు. ఇది దానికోసం అడిగాను. అలాంటప్పుడు సెకండ్ మ్యారేజ్ చల్లుతుంది. ఇది జనరల్ గా ఏంటంటే చాలా ఫ్యామిలీస్ లో అంటే ఎక్కువ ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ లో Yes. పల్లెటూరులో ఎక్కువ ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ఏమంటారంటే ఆమె రాలేదు అనేసి ఉన్న పెద్ద మనుషుల దగ్గర లేకపోతే కాస్ట్ సంఘాల్లో పెట్టుకుని కుల సంఘాల్లో పెట్టుకుని చేయించుకుంటారు. రాలేదంటే ఆమెని పట్టుకుని లేదా కోర్టులు వేసుకుని ఎక్స్పార్టీ డైవర్స్ అయినా తీసుకోవాలి. అచ్చా. ఇప్పుడు 5-6 ఏళ్ళు ఆమె ఎవరు కూడా వెళ్ళిపోయింది, లేకపోతే ఆమె ఎక్కడ ఉందో కనిపించలేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకోవాలి. అంతేగాని ఆమె రాలేదనేసి వితౌట్ కోర్టు జరుగుతున్నాయి ఇవి చాలా. జరుగుతున్నాయి అవును. కానీ అవి ఇల్లీగల్ మ్యారేజెస్. Illegal. ఏదన్నా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగినా, లేకపోతే అతను ఎంప్లాయ్ అయినా, లేకపోతే రేపొద్దున ఏమైనా క్లెయిమ్స్ రావాల్సి వచ్చినా, లేకపోతే ఆ వచ్చి కేసు వేసినా లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఒకటి చేయాలండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆమె ఎక్కడ అవైలబిలిటీ లేకపోతే కనుక కోర్టుకి వెళ్తే కోర్టు ఎక్స్పార్టీ డైవర్స్ ఇస్తుంది. అంటే పేపర్ పబ్లికేషన్ వేసి ఎక్కడున్నారన్న అలాంటి డైవర్సులు తెచ్చుకునైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి తప్పిస్తే మొదటి భార్యతో తెగతింపులు లేకోకుండా రెండో భార్యతోటి చేసుకొని ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఆస్తులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చి నా భర్త నా హక్కులు అని కొట్లాడడము, ఈమె డిస్టర్బ్ అవ్వడం, అతను డిస్టర్బ్ అవ్వడం, ఫస్ట్ వైఫ్ పిల్లలు, సెకండ్ వైఫ్ పిల్లలు, 2 ఫ్యామిలీలు, ఇంతమంది కంటే కూడా లీగల్గా ఒక స్టెప్ తీసుకుని కోర్టుకి వెళ్ళి ఎక్స్పార్టీ డివోర్స్ తీసుకుని వాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటే మంచిది. అలాగా చేసుకున్న పెళ్ళిళ్ళలో చాలా ఇబ్బందులు అనేవి తలెత్తడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఓకే. అండ్ చూస్తే ఇప్పుడు ఆస్తి ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆడపిల్లలు కూడా 1/4 లేకుండా సగం భాగం అని అన్నారు, చట్టం అని అంటుంటారు కదా. కానీ ఇప్పటికీ వీళ్ళు ఇవ్వకుండా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంటే నిజంగా మన పేరెంట్ ఆస్తి ఏదైతే ఉందో అమ్మాయిలకు చెందుతుందో అది ఎలాంటి ప్రాపర్టీ అయితే వాళ్ళకి చెందుతుంది మేడం? యాక్చువల్లీ ఫాదరు మదరు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఫాదరు మదరు చనిపోయిన తర్వాత వాళ్ళు స్వార్జితం అయితే వాళ్ళు ఎవరికి రాయకుండా చనిపోతే కూడా అందరి పిల్లలందరికీ ఈక్వల్గా వస్తుంది. Okay. అలాగే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే తాత ముత్తాత. నానమ్మల నుంచి వచ్చిన ప్రాపర్టీ, ముత్తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ అది కూడా వీళ్ళకి చెందుతుంది. జనరల్గా ఏంటంటే మన సమాజం అనేది హిందూ సనాతన ధర్మాల మీద ఎక్కువ ఆధారపడి చట్టాలు కూడా కొన్ని చట్టాలు అలాగే చేసింది. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాం, అచ్చా. హిందూ లాస్ అంటాం. సో ఎక్కువ ఏంటంటే కొడుకు ఇంట్లో అదే ఊర్లో ఉండి అదే ఇంట్లో ఉండి పలానా అతని కొడుకు అని ఒక పేరు తీసుకొస్తాడు. కొడుకు ముందు నడవాలి, అగ్గి పట్టాలి, అప్పుడే ఆ జన్మకి సార్థకత ఉంది అని చెప్పేసి మన వాళ్ళు ఏంటంటే కొడుక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పాత రోజుల్లో ఏంటంటే స్త్రీధన ప్రాపర్టీ అని ఇచ్చేసేవారు. అచ్చా. అంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏం చేసేవారంటే ఆ కట్నాలు లేవు కాబట్టి ఆ. ఆడపిల్లకి కూడా ఒక లైఫ్ సెక్యూరిటీ ఉండాలని చెప్పి స్త్రీధన ప్రాపర్టీ కింద అంటే వాళ్ళు తరాల నుంచి వచ్చే బంగారం కానీ వెండి కానీ అలాగే కొంత ఆస్తి ఇచ్చేవారు. ఎందుకంటే డబ్బు ఇస్తే కరిగిపోతుందని. సో ఆస్తి నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ఆమెకి ఇయర్లీ ఇన్కమ్ కింద ఆమెకి ఏదన్నా సోర్సెస్ ఉండేది. అంటే ఫైనాన్షియల్ సోర్సెస్ అనేది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది కొద్దిగా ఉండేది. ఇప్పుడు 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి అని స్త్రీధన కింద ఇచ్చేసేవారు. ఎప్పుడైతే ఈ కట్నాలు రావడం స్టార్ట్ చేసాయో ఈ కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేస్తాము, గ్రాండ్గా పెళ్లి చేసేస్తాము, 20 లక్షలు 30 లక్షలు పెట్టి పెళ్లి చేస్తాము, ఇంకా ఆమెకి వెళ్ళి ఏమి వెళ్ళదు అనేసి మగపిల్లలు కట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మగపిల్లలు కొడుకులు ఇంట్లో ఉండి తల్లిదండ్రుల చేత ఆస్తులు కూడా రాయించేసుకుంటారు. ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. కానీ ఎప్పుడైనా సరే పిల్లలు అనేదాన్ని పేరెంట్స్ అనేది బ్యాలెన్స్డ్గా చూడాలి. వాళ్ళు బ్రతకుండగానే ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేయాలి. ఇప్పుడు ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి, మగపిల్లలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ తర్వాత ఎవరు తీసుకోవాలి, వాళ్ళ పేరున్నది చేయాలి. పేరెంట్స్ ఏంటంటే నేనున్నంత వరకు నా పిల్లల మధ్యన ఈ ప్రాబ్లమ్స్ రాకూడదు, నేనున్నంత వరకు అందరూ కలిసి ఉండాలి, నేనున్నంత వరకు ఈ ఆస్తులు ఏదో విడిపోతే కుటుంబాలు విడిపోయినట్టు వాళ్ళ లైఫ్ అంతతో ఎండ్ అయిపోయినట్టు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఏంటంటే చనిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎరైజ్ అవుతుంటాయి. కోర్టులకు వెళ్ళడము, నాకు కావాలంటాం, నాన్న నాకు రాసేసారంటాం, లేదా వీళ్ళనామా క్రియేట్ చేసుకోవడం ఇవైతే. కానీ లీగల్గా ఏంటంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా షేర్స్ అనేది వెళ్ళవలసిందే తల్లిదండ్రుల తర్వాత. అంటే రీసెంట్లీ మనం నిన్న చూస్తే కనుక బాసరాలో ఐఐటి స్టూడెంట్‌కి జరిగిన ఇన్సిడెంట్ ఉంది. అది ఆ పేరెంట్స్‌కి పర్మిషన్ లేకుండానే మార్చరీకి పంపియడం అవి జరిగింది. చూసారా మేడం ఇది మీరు? అంటే చూసాను, పాపం అది చాలా చాలా దారుణమైన విషయం. దారుణమైన విషయం. ఆడపిల్లలు కూడానండి ఎలా అయిపోతున్నారంటే చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు. తర్వాత ఏది తట్టుకోలేకపోతున్నారు.
ఎక్కువ చూడండి సూసైడ్స్ అవన్నీ అవును. ఎక్కడొస్తాయి? అమ్మాయిల, అబ్బాయిల రిలేషన్ దగ్గరే వస్తది. అంటే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ దగ్గర గానీ, లవ్ దగ్గర గానీ, లేతే ఇలాంటి కాలేజీలో ర్యాగింగ్ దగ్గర గానీ వస్తుంటది. కొంచెం తట్టుకోవాలి. దాన్నంత సెన్సిటివ్‌గా చిన్న దాని కోసం చనిపోవలసిన అవసరం అవును. లేదు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళ చేతిలోనే మొబైల్ ఉంది. 12 ఏళ్ళు, 13 ఏళ్ళ పిల్లలు కూడా లవ్ అఫైర్‌లని అవును. చెప్పేసేసి తర్వాత పెద్దవాళ్ళతో చాటింగ్‌లు చేసే కేసులు కూడా కొన్నున్నాయి. అవును. సో, ఇలాంటి డిస్టర్బెన్స్ అనేవి వెరీ కామన్ టీనేజ్‌లో అనుకుండే. సరైన కౌన్సెలింగ్ లేకపోవడము, దాని గురించి అవగాహన లేకపోవడము, ఇలాంటి ఇష్యూస్‌కి దారితీస్తూ ఉంటది. హాస్టల్స్‌లో జాయిన్ చేసినప్పుడు ఏంటంటే, తల్లిదండ్రులు కూడా కొత్త వాతావరణంకి వెళ్తారు కాబట్టి, మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని. అవును. అసలు ఏం చేస్తున్నారు? ఏంటి? ఏం ప్రాబ్లమ్? అందుకే అంటారు ఎప్పుడు కూడా టీనేజ్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి అవును. పేరెంట్స్. అంటే ఫాదర్ గానీ, మదర్ గానీ, లేకపోతే బ్రదర్స్ గానీ, సిస్టర్స్ గానీ షేర్ చేసుకుంటారు. కొంచెం ఆ పెయిన్ తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే ఐసోలేటెడ్ అయిపోతారు హాస్టల్‌లో. ఇప్పుడు అమ్మాయి ఒకటి రాసింది చూడండి. అవును. నా మీరు మొబైల్ డేటా తీయొద్దు. నా చాట్ ఏమి చెక్ బ చేయొద్దు అవును. అనేసేసి. అంటే ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అయిపోయి అది తప్పు అని చెప్పేసి సహజంగా అది ఆ టీనేజ్‌లో అలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అది అది దాటి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత నవ్వుకుంటాం. ఈ అవును. సిట్యుయేషన్ పెట్టుకొని. అవును. కానీ ఈ అమ్మాయి ఏంటంటే చాలా తొందరపడింది. పానిక్ అయిపోయింది. తర్వాత ఐసోలేటెడ్ అవును. అయిపోయేసేసి అది తను చేసిందేదో పెద్ద నేరం, తన చుట్టూ ఉన్నదేదో పెద్ద తప్పు అని ఊహించుకుంది. అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఇలాంటి అంటే ఈ కాలేజ్ డేస్‌లో ముఖ్యంగా ఈ టీనేజర్స్‌లో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇవన్నీ కామన్‌గా నడుస్తూనే ఉంటాయి. తరతరాల నుంచి కూడా ఉంది. అవును. ఇప్పుడు మొబైల్ ఉన్నాయి కాబట్టి అది ఎక్స్‌పోజ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ లేనప్పుడు కూడా అన్ని అఫైర్స్ నడిచినియి. అన్నీ ఇలాంటి గొడవలు నడుస్తుంటాయి. గ్రూప్ కొట్టుకుంటా ఉంటారు. మధ్యలో అమ్మాయిలు శాండ్‌విచ్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంక చనిపోయినప్పుడు అనేక రకమైన ఆరోపణలొస్తుంటాయి పాపం. దానికేంటంటే ఎవరి బాధ వాళ్ళది. నిజం. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు, తొందరగా తీసుకుపోయి ఒక రిపోర్ట్ వచ్చేస్తే మాదేం ఉండదని వీళ్ళు అనుకుంటారు. సో, అక్కడ అసలు వాళ్ళు ఎవరు ఉండరు. అవును. అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ బాధలో ఎన్నో కొన్ని అంటుంటారు. మార్చరీకి తీసుకెళ్ళిపోయారు అని అంటే, చనిపోయిన అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మార్చరీకి అదే. పంపించేస్తారు. బ్రాడ్ డెడ్ డిక్లేర్ చేసేసి. సో, వాళ్ళ ఎలిగేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్‌లో రావాల్సిందే. అదే. కానీ ఏదేమైనా చంపేంత ఎవరికీ ఉండదు. అదే. అంటే చంపడం అంటే ఇండైరెక్ట్‌గా ఆ చావుకి కారకులయ్యారు అనేసేసి వాళ్ళ వాదన ఉంటది. ఓకే. అంటే చంపడం అంటే డైరెక్ట్‌గా ఏదో ఇలా చేసేసారని కాదు. మీరు పట్టించుకోక మా పిల్లని చంపేశారు. మీరు కేర్ తీసుకునుంటే మా పిల్ల బ్రతికుండేది అని ఇలా రకరకాలుగా వీళ్ళు బాధతో అంటారు గానీ, రిపోర్ట్స్ వచ్చే వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరం కరెక్ట్‌గా చెప్పలేం. కానీ ఏ అమ్మాయిలు ఇలా చేయకండి. ఏదైనా కొంచెం మీకు ప్రాబ్లమ్స్ అంటే జనరల్‌గా 90% ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. లవ్ బ్రేక్ అవ్వడం గానీ, లేకపోతే ఎవరైనా రిజెక్ట్ చేయడం గానీ, ఎవరైనా దాన్ని చూసి బ్లాక్‌మెయిల్ చేయడం గానీ ఉంటది. ఈ కామన్‌గా ఈ రోజుల్లో నడుస్తున్నాయి. మీరెవ్వరు ఒకేళ మీ డిపార్ట్‌మెంట్‌లో మీ కాలేజీ వాళ్ళు పట్టించుకోకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. లేతే ఫ్రెండ్స్‌కి చెప్పుకోండి. లేదా ఇలాంటి ఛానల్స్ నంబర్స్ దొరుకుతుంటాయి. అవును. మీరు కౌన్సెలింగ్ తీసుకోండి. మంచి లైఫు పేరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకోండి. అవి చాలా చిన్నవి. చాలా అంటే సిల్లీ విషయాల గురించి మీరు ప్రాణాలు తీసుకొని తల్లిదండ్రులని బాధ పెట్టడము, వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచుతారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, మాలాంటి వాళ్ళకి కూడా బాధొస్తది. కాబట్టి ఎవ్వరు ఇలా చేయకండి. చాలా లైఫ్‌లో డెత్ క్రూషియల్. ప్రతీదీ దాని ముందు చిన్నదే. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ అవును. ఉంటాయి. సో, సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఒక టైమ్ బీయింగ్ ఒక 1 వీకో, 10 డేసో, 15 డేసో దానికి సంబంధించిన ఆ పీరియడ్ నడుస్తది. తర్వాత అది నార్మల్ అయిపోతది. కాలేజీలు నచ్చకపోతే మారిపోయి ఇంకో కాలేజీలకెళ్ళండి. కానీ లైఫ్ ఎవరు ఎండ్ చేసుకోకండి. ఇది చాలా బాధాకరమైన విషయం. సొసైటీకి కూడా సొసైటీ మీద కూడా ఉంటది. ఎందుకంటే ఒక అమ్మాయి ఇలా చేసుకుంటే వేరే అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు కూడా భయపెడతారు. ఆ తల్లిదండ్రులకి ఎంతో బాధ ఉంటుంది. సో, మనం మర్చిపోతాం గానీ జీవితాంతం వాళ్ళు అవును. ఇది ఉంటారు. ఇంతంత చిన్న చిన్న విషయం ఏది పెద్దది కాదు డెత్ ముందు. నిజం. సో, ఎవరు ఇలా చేయకండి అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ. ఓకే. కానీ ఇప్పట్లో చూస్తే యూత్ మొబైల్ లేనిదే అసలు జీవితమే లేదని ఫీల్ అవుతున్నారు. చాలా మంది మొబైల్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. దీని మీద ఏమంటారు మేడం అసలు? మొబైల్ అనేది ఏంటిది అసలు? చూడండి ఇన్‌స్టాగ్రామ్ లేదంటే నీకు ఇన్‌స్టాగ్రామ్ లేదా? అవును. నీకు ఫేస్‌బుక్ లేదా? నువ్వు ఇది గూగుల్‌లో ఇది చూడలేదా? ఏది చెప్పినా కూడా గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. అంటే మనిషికి మనిషి అవసరం తక్కువైపోయి మొబైల్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. ఇది చాలా దుష్ప్రభావం. అలా కాకుండా ప్రమాదకరమైనది గూడా.
Yeah. ఎందుకంటే మనుషులు అనే వాళ్ళు సోషల్ యానిమల్ అంటారు. మనిషిని అనేవాళ్ళు అవును. సోషల్ యానిమల్. మన సొసైటీలో అందరితోటి మనము కలిసి బ్రతకలేకపోతే మనం ఐసోలేటెడ్ అయిపోయి మనకు మనమే పిచ్చోళ్ళం అయిపోతాం. నిజమే. సద్గురు దీని గురించి ఒకటి చెప్తారు. నీకు 100 కేజీలు బంగారం ఇచ్చి ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చి 100 సంవత్సరాలకి సంబంధించిన నీకు సరిపడా. సరిపడా అన్నీ ఇచ్చి నిన్నొక్కడే అన్నీ నీకు సమకూర్చి నిన్ను ఒక ఇంట్లో ఉంటుంది, నువ్వు ఎన్ని రోజులు బ్రతకగలుగుతావు అని చెప్పేసి ఇప్పుడు సొసైటీ రాను అయిపోతుంది, ఇలా అయిపోతుంది. అందుకే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, అందుకే డ్రగ్స్కి డ్రింక్స్కి అంత ఇదైపోతున్నారు. అంటే సోషల్ యానిమల్ అనే దానికి మీనింగ్ వేరే అయితే నిజంగానే వీళ్ళు యానిమల్లా తయారవుతున్నారు. అంటే టైంకి డ్రింక్ చేయడం, టైంకి సెక్స్ చేయడం, టైంకి ఎంతో కొంత సంపాదించుకోవడం, వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రమాదకరమైంది. అంటే మనిషి యొక్క అవసరం లేదనుకునే కాడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేకపోయినా మనకి ఫుడ్ వచ్చేస్తుంది, మనకి అన్ని సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల మనిషి అవసరం లేదనుకుంటున్నారు, కానీ దాని మీద మానసిక రోగులు అయిపోయి వాళ్ళని వాళ్ళే హింసించుకుని వాళ్ళని వాళ్ళే ఇబ్బందులు గురి చేసుకుని పిచ్చోళ్ళు అయిపోవడము, లేకపోతే 30-35 ఇయర్స్కో రకరకాల రోగాలు రావడము, లేకపోతే డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ అడిక్ట్ అవ్వడము, లేకపోతే ఇలా తాగి గొడవలు పడడము, వేరొకరు చంపడాలు చావడాలు అయిపోతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మగవాళ్ళనే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొంతమంది చాలామంది అలాగే చేస్తున్నారు. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వెళ్తే కూడా ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది అని బయటకు వెళ్తున్నారు. ఆ ఫోన్ ఇంపార్టెంటా లేకపోతే క్యాజువల్ ఫోన్ అని కాదు, మనం ఉండగానే ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి ఏంటంటే రిలేషన్ మధ్యన దూరాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళ ఇంటికి ఇంకొకసారి మనం వెళ్ళము. ఎవరికైనా ఫ్రెండ్కి కాల్ చేసి లేకపోతే ఏదైనా క్యాజువల్ కాల్ చేసి అయ్యో పలానా వాళ్ళకి ఇలా అయిందంట కదా, ఏమైంది అని మనం అంటుంటే ఆగి ఇంకో కాల్ వచ్చింది, వేరే కాల్ అని కాల్ కట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రభావాలన్నీ కూడా వాళ్ళే కిల్ చేస్తాయి. ఎవరైతే అడిక్ట్ అవుతున్నారో, ఎవరైతే దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారో, ఎవరైతే ఇది ఎంటర్టైన్మెంట్ కింద ఫీల్ అవుతున్నారో అది వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా బాధండి. అది సోషలాజికల్గా కూడా ప్రాబ్లమే, సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వీఆర్ ఆల్ సొసైటీ మెంబర్స్ కాబట్టి సో మారాలి అని అనుకుంటే వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసే వరకు మారరు. రోజు రోజుకి అది ఎక్కువైపోతుంది. అసలు పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పట్టించుకుంటలేరు, చిన్న పిల్లల్ని కూడా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మా ఏజ్లో చందమామని చూపించి ఆ చెట్టుని చూపించి ఆకులు దులిపి ఇట్లా అదిగో అదేంటి కుక్క వచ్చింది, పిల్లి వచ్చింది అనేసి అన్నాలు పెట్టేవాళ్ళం పిల్లలకి. సో దానివల్ల ఏంటంటే ఒక మదర్వుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళము. పిల్లలు కూడా అమ్మ చంక నుండి వేసేసి ఒక మారం చేస్తారు కదా, నాకే ముద్దొద్దు లేకపోతే నేను తినను అంటే అదిగో పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మనం ఆచిపోదాము, నాన్న వస్తున్నారు, మనం బయటకు వెళ్దాం, ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మొబైల్ చేతికి ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు టీవీ వంక చూసుకుంటున్నారు, టీవీలో కూడా యూట్యూబ్ వస్తుంది, వాళ్ళ నోట్లో కూరుతున్నారు, ఎంత నోట్లో పెడుతున్నారా ముక్కులో పెడుతున్నారో తెలియట్లేదు. సో ఎవరితో మాట్లాడుతున్నా కూడా పిల్లలు మొబైల్కి ఇది అయిపోతున్నారు. సో దట్ తల్లులు ఏంటంటే మనకి టైం దొరుకుతుంది, మనకి కొంచెం వీళ్ళతో అంటే చిరాకు తప్పుతుంది అనుకుంటున్నారు, కానీ అది రాను వాళ్ళకి చాలా. మొన్న ఒకటి చూసాం కదా యూట్యూబ్లో, మదర్ మొబైల్ ఇవ్వలేదనేసి వెనక నుంచి వచ్చి క్రికెట్ బ్యాట్ పెట్టి కొట్టి చంపేశాడు. అలాగే లాక్డౌన్లో కొంతమంది పిల్లల్ని చూసాము, వాళ్ళు ఆటలు ఆడడం, గేమ్స్ ఆడడం, తర్వాత ఈ ఫోన్స్ ఇలా పెట్టుకుని ఉంటే ఇలా ఫోన్ చూస్తుంటే ఇక్కడ ఇట్లా పెరస్ అయిపోయిన పిల్లలు కూడా చూసాం. సో తల్లులు కూడా నేర్చుకోవాలండి, ఒక్కళ్ళదే తప్పని మనం ఎప్పుడు అనలేము. సో పేరెంటింగ్ కూడా రాంగ్ ఉంది ఇప్పుడు కొంత ఈ జనరేషన్లో, ఈ పేరెంటింగ్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. చాలా మంది ఇప్పట్లో ఆస్తులు పేరెంట్స్ తోనే రాపించుకున్న తర్వాత ఓల్డేజ్ హోమ్స్ కి పంపిస్తున్నారు మేడం. అలా పంపించిన తర్వాత ఒకవేళ వాళ్ళు వద్దు, నా ఆస్తి నాకు కావాలని తల్లిదండ్రులు అంటే వాళ్ళ ఆస్తి వాళ్ళకు చెందుతుందా మేడం? అంటే గిఫ్ట్ డీడ్లో డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి. గిఫ్ట్ డీడ్ రాస్తాము, తెలుగులో దానపట్ట అని అంటాము. ఇవన్నీ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఇబ్బందులు పడకూడదు, అప్పుడు కూడా కంజూస్ ఆలోచిస్తాం, కోర్టుకి వెళ్ళి లీగల్ హైర్ సర్టిఫికేట్ తెచ్చుకోకూడదు. ఎందుకు రాయాలి అసలు పిల్లలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ప్రాపర్టీ ఇవ్వాలి? మీరు కష్టపడి సంపాదించుకున్నారు,
మీ ప్రాపర్టీ ఉంటే వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతారు, చుట్టాలైనా పనివాళ్ళైనా లేకపోతే పిల్లలైనా కూడా తెలుసుండి కూడా రాస్తారు. రాసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు బయటకు గంటేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్లకి వెళ్తున్నారు. అదే దాచి దాచి దొంగోడ పాలు చేసినట్టు దాచి దాచి పిల్లల పాలు చేస్తున్నారు. వీళ్ళు బతకుండగానే ఏంటంటారు సేవింగ్స్, మేము మటన్ తెచ్చుకోలేదు 800 అవుతుంది కిలో అని చెప్పి, మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళలేదు, మేము ఎప్పుడు ట్రిప్స్ వెళ్ళలేదు, లైఫ్ అంతా వీళ్ళ కోసమే దారిపోసాము, వీళ్ళ కోసమే కష్టపడ్డాము, వీళ్ళని అమెరికాలో పంపించాము, వీళ్ళని పెద్ద పెద్ద చదువులు చేసామని అంటే మీ స్తోమతకి మించి మీరు చేసి మీ లైఫ్ని మీరు లూజ్ చేసుకోవడం అది మీ తప్పు. మీరు మనిషికి మినిమం కంఫర్ట్స్ ఏదైతే పిల్లల్ని చదివించాలి కాదనను, ఒక స్టేటస్ కోసం ఒక ప్రెస్టేజ్ కోసం చదివించడము, ఆ స్టేటస్ కోసం ప్రెస్టేజ్ కోసం సంపాదించడము, మనం అనుభవించకుండా పిల్లలకి ఇవ్వడం, లాస్ట్లో ఓల్డ్ ఏజ్ హోమ్కి పోవడం. స్టెప్స్ ఏంటనేది వీళ్ళు ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మా డ్రైవర్ గారు నాకు కూడా వస్తే నేను అదే మాట్లాడుతూ ఉంటాను ఎప్పుడు కూడా. మినిమం కంఫర్ట్స్ మనం చేసుకోవాలి. పిల్లలకి ఇన్సూరెన్స్లు చేయాలి, పిల్లలు ఎదుగుతున్నారు మనం దాచిపెట్టాలి, చిట్టీలు వేయాలి, అది చేయాలి ఇది చేయాలి. ఇవన్నీ అంటే మనిషి ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు, మినిమం కంఫర్ట్స్. ఎవ్వరు దోబరా చేయమని అన్నారు. అంటే లాస్ట్ కొన్ని తరాలు అంటే ఇప్పుడు 60-70 ఉన్న వాళ్ళు అందరూ ఇలా చేసుకుంటూ వచ్చినారండి. అలా చేసుకుంటూ వచ్చి ఎప్పుడూ ఒక స్టేటస్ కోసము నా పిల్లలు అంటే అందులో 2 రకాల స్వార్థం ఉంటుంది. ఒకటేమో నా పిల్లలు బాగుండాలి అనే స్వార్థం, రెండేంటంటే సొసైటీలో మా పిల్లలు పక్క వాళ్ళకంటే మంచిగానే ఉండాలనే స్వార్థం. 2 కలిసి వాళ్ళు ఇలా చేసి తర్వాత చివరికి ఓల్డ్ ఏజ్ హోమ్కి పోతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్కి కూడా ఎలా పోతున్నారు అంటే చిన్న చిన్న రూముల్లో వాళ్ళకి ఏదో అట్లా పోతున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా 2 టైప్స్. పిల్లలు చూడకపోతే ఆస్తులు పెట్టుకుని మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండి మెడికేషన్, మంచి ఫుడ్, మంచి వాతావరణంలో ఉండేవాళ్ళు, దట్ ఈస్ బెటర్. ఎందుకంటే నేను కూడా అదే చెప్తాను అందరికీ, పిల్లలకి మనం ఇబ్బందులుగా ఉండి వాళ్ళు ఇసుకుంటుంటే మనం పడి మన ఆత్మాభిమానాన్ని చంపుకుని వాళ్ళ దగ్గర ఉండడం, అవును పొద్దున్న లేచి నా కొడుకు కనిపిస్తే చాలు లేదా నా కూతురు కనిపిస్తే చాలు, నేను ఇదేం అవసరం లేదు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళు బెటరు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ చాయిస్ అనేది తీసుకోవడం మనకి మంచిదే. కానీ 2వ రకం వాళ్ళు ఉంటారు కదా, ఏది అంత పిసినాతనంగా చేసుకుని అంత రాసేసి అవి కోర్టులు తిరగాలి ఆ ఏజ్లో. ఇప్పుడు ఏంటంటే ఆర్డీఓ ఒకటి వచ్చింది. ఆర్డీఓ యాక్ట్లో ఏం చేసిందంటే కలెక్టర్లో కూడాను మనం పిల్లలు అలా రాయించేసుకుని చూడకపోతే కలెక్టర్ దానికి మీద ఆర్డర్స్ పాస్ చేసి ఆస్తి బ్యాక్ తీసుకుని ఆర్డీఓకి రిఫర్ చేసి ఆస్తి ఎవరిదనేది ఎంక్వైరీ చేసుకుని సో దట్ ఇలాంటివన్నీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా అలాగే పిల్లలకు రాసేసి పిల్లలు ఇబ్బంది పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్కి గంటేసి వాళ్ళని చూడకపోతే కనుక వాళ్ళ ఆస్తి తిరిగి తీసుకోవడానికి సివిల్ కోర్ట్స్ కంటే కూడా ఆర్డీఓ కోర్టుకి వెళ్తే కనుక మీకు ఫాస్ట్గా రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తే కనుక హైడ్రా చూసారా మేడం? హైడ్రా కోసం చాలా మంది లాస్ అవ్వడం జరిగింది, ఇల్లు కూలి లేక వాళ్ళు అదే అవుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ చల్లి ఎలాంటి యాక్షన్ నుంచి తీసుకోవాలి మేడం? అంటే చాలా ఇప్పుడు ఇల్లు కట్టుకునేది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అన్నీ చూస్తేనే గవర్నమెంట్ అంటే ఒక నమ్మకము, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు కట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం తెలుసు సామాన్యులు ఇదే కరెక్ట్ అంటే ఇది, కానీ ఇప్పుడు ఇబ్బంది ప్రజలు పడుతున్నారు కదా, వాళ్ళకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా మేడం? వాళ్ళు ఏదైతే ఇల్లు కూలగొట్టేసో దానికి మళ్ళీ రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా మేడం? ఇప్పుడు ఒక విధంగా గవర్నమెంట్తో కొట్లాడడం ఈజీ, ఒక విధంగా గవర్నమెంట్తో కొట్లాడడం కష్టం. ఎలా అయిపోయినాయి అంటే గవర్నమెంట్లు తీసే జీవోలు ఎలాంటివి అయిపోయినాయి అంటే ఒక గవర్నమెంట్ వచ్చి కొన్ని జీవోలు తీస్తుంది, దాంట్లో ఇంకో గవర్నమెంట్ వచ్చి ఆ జీవో అన్ని క్యాన్సిల్ చేస్తుంది, లేదా ఆ జీవోని మళ్ళీ అమెండ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు హైడ్రా వల్ల ప్రాబ్లం ఏంటంటే నిజంగా పూర్ పీపుల్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. దాన్ని ఒకటి గవర్నమెంట్ ఒకటి చేయవలసింది, ఫస్టే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అన్నీ చేసి వాటిని కూలిస్తే వాళ్ళ పాపం పూర్ పీపుల్ కొంచెం ఇది ఉంటుంది. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా చేస్తామంటున్నారు కానీ అది ఎంతవరకు జెన్యున్గా ముందుకు వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా ఇది అవుతుంది అనేది తెలియదు. తర్వాత ఒక జీవో అమలు పరిచేసిన తర్వాత మళ్ళీ అది వెనక్కి తీయరు. కాబట్టి ఈ హైడ్రాలో కూరుకున్న వాళ్ళందరికీ కూడా కొంచెం ప్రాబ్లమే. కొంచెం ఏంటి నిజంగానే ఇప్పుడు ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, లోన్లు తీసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, సో ఇవన్నీ క్రిమినల్ కేసులు కూడా అవుతాయి వాళ్ళ మీద. ఇల్లు గవర్నమెంట్ వచ్చి కూలి కొట్టేస్తుంది. సో ఇది జీవో పాత గవర్నమెంట్ ఇచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చి చేసేస్తుంది. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఇప్పుడు నగరం సుందరీకరణం చేయాలి, పెద్ద పెద్ద వాళ్ళు తిమింగిల లాంటి వాళ్ళు తినేసినవి అన్నీ కూడా వాళ్ళు మనం వెనక్కి తీసుకోవాలని అంటే చిన్నవాళ్ళు కూడా మరి వలేస్తే చిన్న చేప కూడా పడుతుంది కదా. ఓన్లీ పెద్ద చేపే పడాలని వలేస్తాం మనం, చిన్న చేప కూడా పడుతుంది, చిన్న చేప కూడా అది విక్టిమే. కాబట్టి ఈ హైడ్రా అనే దాంట్లో ఇలా ఉంది మరి హైకోర్టు కూడా మరి 3 months ఏదో స్టే చేయమని నోటీస్ ఇచ్చిందని అన్నారు.
తర్వాత మరి గవర్నమెంట్ ఎలాంటి తీసుకుని మరి ఈ చిన్న చిన్న ఇళ్ళ వాళ్ళకంటే పునరావాసం కల్పించడం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా ఇల్లులు కట్టించివ్వడము, లేకపోతే వాళ్ళు కాంపన్సేట్ చేయడము చేస్తేనే వాళ్ళు బయటపడతారు పాపం, లేకపోతే వాళ్ళు రోడ్డు కష్టం. మీదకి వస్తారు. మేడం ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు గవర్నమెంట్ మనకు వచ్చేటప్పుడు చాలా చెప్తాయి స్కీమ్స్ అని చెప్పడం జరిగింది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ సంథింగ్. ఒకవేళ స్కీమ్స్ కనుక ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళకు పింఛన్ పెంచడం అనేది కానివ్వండి, మహిళలకు అమౌంట్ ఇస్తా అని చెప్పడం కానీ, ఇలాంటి కొన్ని స్కీమ్స్ చెప్పి ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళు నమ్మి ఓటేశారు కదా, ఒకవేళ అది విఫలమైతే వీళ్ళు కేసు వేసి ప్రభుత్వం మీద ఏదైనా చట్టపరంగా తీసుకునే రైట్స్ ఉంటాయా మేడం ప్రజలకు? ఇప్పుడు వాగ్దానాలండి, ఇప్పుడు అదే. నేను ఎన్నో చెప్తాను ఇక్కడ కూర్చుని, ఆ, ఆ వాగ్దానాలు అనేది ప్రామిసింగ్ అనేది దెర్ ఇస్ నో అగ్రిమెంట్ కదా. అచ్చా, ఓకే. ప్రామిస్ చేసాం, ఇప్పుడు మీరు ఇలా చేయండి అలా చేయండి, ఇలా చేస్తాను అలా చేస్తాను, నా దగ్గరికి రండి నేను మీకు ఫ్రీగా చేస్తానంటాను. వచ్చినప్పుడు చేసినప్పుడు కదా నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకునేది. ఇప్పుడు వాగ్దానం చేసాం, మనం నమ్మాము. ఇప్పుడు ఓకే. ఎవరో మనల్ని తీసుకెళ్తాం అక్కడికి అంటారు, ఆ సముద్రంలో ఏదో ఉన్నది, అక్కడ నిధి ఉన్నది తీసుకెళ్తారు, వెళ్ళడం మన తప్పు. అసలు ఆ సముద్రంలో అది ఉన్నదా, అది మనకి వస్తుందా మనకి రాదా అనేది. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుందంటే అప్పులు చేసి వెళ్ళిపోయింది పాత ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వమైనా చెప్తుందా ఇంత లాభంలో ఉన్నాము, ఇంతవరకు మేము చేయగలుగుతాం అనేసి వచ్చే వరకు వాళ్ళకి తెలుస్తుందా? ఆ ప్రభుత్వంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో, ఎంత ఎంత అప్పులు ఉన్నాయో, ఏమున్నాయో తెలుస్తుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడతారు, కానీ లోపలికి వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. అన్నీ చేస్తారు. ఇప్పుడు అందరికీ మేము అమ్మాయిలకు వెహికల్స్ ఇస్తామన్నారు, తర్వాత ఆంధ్రాలో కూడా ఏదో సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ పిచ్చోళ్ళు ఏమనుకున్నారు, ఎవరి మంత్ పేదవాళ్ళకి అనుకున్నారు. అదేదో ఇంత సిలిండర్ ఉందన్నారు, ఏదో 3 సిలిండర్లు, దానికి ఏదేదో అంతమందిని ఇది చేయడము, సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టము. అన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా కష్టం. ఎందుకు నెక్స్ట్ టైంకి ఫెయిల్యూర్ అవుతారంటే వచ్చినప్పుడు ఏది అనుకున్నవన్నీ చేయలేరు కాబట్టి, చేసినవి కూడా సక్సెస్ కావు కాబట్టి. ఇప్పుడు గోరుముద్దలని, వెన్న ముద్దలని, ఆ ముద్దలని, ఈ ముద్దలని తెలంగాణలో ఆంధ్రాలో అన్ని చేశారు, ఏ ముద్దలు కూడా కడుపు నిండలేదు. అందుకే కదా తీసేస్తారు ఆ ప్రభుత్వాన్ని. ఎప్పుడు కూడా ప్రజలను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. అలాగే వీళ్ళు చేసిన ప్రామిస్లు కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు. కానీ ప్రజలుగా దానికి ఎలక్షన్స్ లోనే తీర్పు చెప్పాలి తప్ప కానీ వాళ్ళు అడిగే ఛాన్సెస్ ప్రజల్లో ఇంకా చాలా మార్పు రావాలండి. అదే. అంటే లోకల్ లీడర్ ఏది చెప్తే దానికే వేయడము, లేకపోతే తెలుపా- పక్క వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి చేయడం. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ లో అవేర్నెస్ రావాలి అని అంటే మందు డబ్బులు మొత్తం మానేయాలి. అది ఇండియాలో మానుతారని నేను ఎప్పటికీ అనుకోను. ఇంకోటి ఏంటంటే ఎలాగోలా అని జరిగిపోతుంటాయి. ఎన్ని వేల కోట్లు పట్టుకున్నారు మన తెలంగాణ ఎలక్షన్స్ లో, పట్టుకుంది ఎంత, ఎంతమంది ఎవరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేస్తారు, ఎందుకు ఏకదాటికి ఒకేలా అయిపోతుంది? ఎందుకనంటే వాడు చెప్పిన వాళ్ళు చేస్తారు, వీడిని మార్చేద్దాం, ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యేని ఎన్నుకుందాం, ఆయన మనకు మంచి చేస్తాడు అని అంటారు. వాళ్ళకి లాబియింగ్ ఉంటుంది. ఇది ఇంటర్నల్గా వెళ్ళిపోతే చాలా ఉంటుంది. పాలిటిక్స్లో మనము తలపెడితే అసలు ఒక 100 ఎపిసోడ్లు చేసుకున్నా కూడా దీనికి ఎండ్ ఉండదు. ఇప్పట్లో చూస్తే సమాజం ఎటుపోతుందో అర్థమవుతలేదు మేడం. పెద్దవాళ్ళే చెప్పాల్సిన టైంలో అంటే కొంతమంది మైనర్ పిల్లలని కూడా లవ్ చేసి తీసుకురావడం, రీసెంట్లీ మన నెల్లూరు సంథింగ్ ఊర్లో మనం వేలూరులో చూడడం జరిగింది. ఇలాంటి సంఘటనలకు అసలు ఏం చెప్తారు మేడం? అసలు అర్థం సొసైటీ ఎటు పోతుంది, అసలు ఏంటిది మేడం ఇది? అంటే పాత రోజుల్లో ఏం చేసేవారంటే 18 years పెళ్లి చేసేవారు. అవును, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అప్పటికి ఐడియల్ లైఫ్ రాదు, అంటే ఇలా తెలియదు, ఉండాలి అవును. అని తెలీదు. ఎవరిని చేసి చూపిస్తే ఆయన్నే శోభన్ బాబు, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి అనుకుంటారు. అంటే అలా Yes, yes. ఊహించుకుంటారు. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఈ జీవితం ఇంతే అన్నట్టు పాత సినిమాలో చూస్తాం కదా, ఏమే ఇట్లా రా అంటే ఇలా ముసుగేసుకుని వచ్చి ఇట్లా నీరసంగా ఉండి పిల్లలు పెళ్లి చేసి చచ్చిపోతారు, అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు. లైఫ్లో ఏముంది, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అనేది మనకి సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ ఉన్నది. ఇది లైఫ్ కాదు అని కొంతమంది, ఇలా బతకవలసిన అవసరం లేదని కొంతమంది అంటారు. జీవితాన్ని పాడు చేసుకోకండి, చిన్న లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి అని అంటారు. ఈ ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోతుంది అందరికీ. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇదే మొగుడు, ఇదే పిల్లలు, ఇదే వంట, ఇదే వాష్రూమ్, ఇదే స్టవ్, ఎందుకు ఈ లైఫ్ అవసరమా అనేసేసేసి కొత్త దారులు వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు దూరపు కొండలు ఎప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి, టీవీలు అన్నీ అందంగా కనిపిస్తాయి, బయట అలా ఉండు.
ఎవరో చీరలు కట్టుకుని డ్యాన్స్లు వేస్తుంటే మనం ఎందుకు ఇలా వేయకూడదు, లేకపోతే ఎవరో ఇలా వెళ్ళిపోయారు, లేకపోతే ఇలా మంచిగా సెటిల్ అయ్యారు, వేరొకరితో ఉంటున్నారు అంటే మనం ఎందుకు ఉండకూడదు అనేసి మనిషి ఆలోచన విధానంలో చాలా, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో కూడా చాలా, అంటే ఆడవాళ్ళు అంటే బాధ వస్తుంది కానీ చాలా చూస్తున్నాం కాబట్టి అనగలుగుతున్నాం. ఒకప్పుడు పిల్లల్ని వదిలిపెట్టాలంటే చాలా కష్టం పప్పు. ఎందుకనంటే ఏదైనా హస్బెండ్ వదిలేసుకుంటావా పిల్లల్ని వదిలేసుకుంటావా అంటే నాకు హస్బెండ్నే వదిలేస్తాను అనేవాళ్ళం, పిల్లల్ని అసలు వదిలేస్తాను. అప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నీ పిల్లని నువ్వే తీసుకో, నీకు పుట్టిన పిల్లని నువ్వు తీసుకో, నువ్వు పుట్టిన పిల్లోడు నువ్వే తీసుకో అంటున్నారు. సో అలా ఏంటంటే ఎంజాయ్మెంట్ ఏమున్నది అని వెతుక్కుంటున్నారు. ఆ ఎంజాయ్మెంట్లో భాగమే లివ్ ఇన్ రిలేషన్స్ అని, చిన్నపిల్లలతో లేచిపోవడం అని, పెళ్ళిగాని అబ్బాయిలను ట్రాప్ చేసి వాళ్ళతో నడిపించడం అని చాలా కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఒక కేసు ఏంటంటే లవ్ మ్యారేజ్, ఇంజనీరింగ్ కొడుకు, 9th క్లాస్ చదివి కొడుకు, హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె 42 ఏళ్ళు 28 ఏళ్ళతో బాంబే లేచిపోయింది. పోలీసులు తీసుకొచ్చి అన్ని తీసుకొస్తే అతనే కావాలంటది. అతను ఏంటంటే జూపడాలు అంటారు కదా, ఏంటో ఈ గుడిసెలు, బాంబేలో అలాంటి గుడిసెల్లో ఉండి క్లబ్ డాన్సర్కి రంగులు వేసుకునే జాబ్. అసలు ప్రపంచం ఎట్టిపోతుంది. నేను తిట్టానని నా మీద కోపం ఆమెకి. ఎందుకంటే బూతులు తిట్టాను, నువ్వు చచ్చిపో, ఎందుకు వేస్ట్ నీ లైఫ్, 2 పిల్లలు లైఫ్, ఈ 42 ఏళ్ళు పిల్లలకి ఎదిగిన పిల్లలు అంటే 28 ఏళ్ళు పిల్లోడు అంటే ఇంకా చిన్న వయసులో చేసుకుంటే, అంటే పాత రోజుల్లో 12-13 ఏళ్ళకి చేస్తే ఇలాంటి ఇంత పిల్లలు ఉంటారు. సో అలాంటిది ఏంటంటే అది ఒక రకమైన, కొంతమంది చూడండి షాడో నవల్ చదివి వాళ్ళు ఎలా గన్నులు పట్టుకు తిరగాలనేసి వెళ్ళిపోయేవారు కదా, వెళ్ళిపోయేవారని షాడో బుక్స్ చదివి అప్పట్లో, అంటే థ్రిల్లర్ బుక్స్ చదివి సైకోల్ కింద మారారని మనం వినేవాళ్ళం. అలాగే నక్సలైట్లు వాళ్ళ స్టోరీ విని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు నక్సలైట్లుగా జాయిన్ అయ్యేవారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే సోషల్ నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి పిలిచి ఒక ప్రజానాయకుడు కానీ, లేకపోతే ఒక పొలిటికల్ నాయకుడు కానీ, లేకపోతే ఉద్యమకారులు కానీ, లేకపోతే సోషల్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు పెట్టి పిలిచి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని రోజులు ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్లో ఉండి అలా అవ్వాలనుకోవటం వేరు. మొబైల్ చేతిలో పెట్టుకుని అవన్నీ చూసి అలా అయిపోవాలని ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు. రియల్గా చెప్పాలంటే మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన లైఫ్ ఏమి ఉండదు. పిల్లలు ఉండరు, వైఫ్ ఉండరు, అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెల్లారిలోకి హస్బెండ్ని చంపేసిన భార్య, అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య ప్రియుడు, ఇలాగ చాలా మనం చూస్తున్నాం, చాలా కేసులు చూస్తున్నాం. ఒకప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒకటే వచ్చేది, భార్యని చంపిన భర్త, అనుమానంతో భార్యని హతమార్చిన భర్త, అక్రమ సంబంధం ఉందని భ్రమతో భార్యని హతమార్చిన భర్త ఇవి ఉండేది. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. అంటే ఎవరినో పెట్టుకుని భర్తను చంపేస్తున్నారు. ఎంత ఘోరంగా చంపేస్తున్నారు అని అంటే నిజంగా ఇలా ఎందుకుని మారిపోతున్నారు ఇంత క్రిమినల్గా ఆడవాళ్ళు అనేసి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, అందరు ఆడవాళ్ళని కాదని అనేది, ఇలాంటి చేసే ఆడవాళ్ళని మాత్రమే గురించనే మాట్లాడుతున్నాను. అడ్వకేట్గా, ఒక సోషల్ రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉన్న ఒక విమెన్గా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి దొంగతనాలు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ వేరే విషయాలు. సో చిన్నపిల్లలతో అఫైర్లు పెట్టుకోవడము, చిన్నపిల్లలు పెద్ద ముసలాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం డబ్బు కోసం. ఒకటే ఏంటంటే డబ్బు, ఎంజాయ్మెంటు, తిండి, బట్టలు. దాని తర్వాత లైఫ్ ఏమున్నది? ఈ 4 మధ్యని మనం డెప్త్కి వెళ్తే మన లైఫ్ ఎంత దుర్భరమైన జీవితంలోకి వెళ్తాం అనేది ఎవరు ఆలోచించుకోవట్లేదు. 4 రోజులు బతికిపోయేదానికి ఇన్ని బంధాలు అవసరమా అని అనుకుంటున్నారు. కానీ బంధాలు, రిలేషన్స్, తర్వాత ఎమోషన్స్, అటాచ్మెంట్స్ లేకపోతే లైఫ్ లేదని తెలియట్లేదు. సరే ఇలా వెళ్ళిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే తప్పుదారులు తొక్కుతున్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళలేక తాగుడికి బానిస చేసే వాళ్ళు కొంతమంది, డ్రగ్స్కి బానిస చేసేవాళ్ళు కొంతమంది, ప్రాస్టిట్యూషన్లోకి దించేవాళ్ళు కొంతమంది, ఇవన్నీ చేసి ఆఖరిని చనిపోవడము, లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. ఎవరో ఫ్యామిలీ ఆదరిస్తుంది కానీ అందరూ ఫ్యామిలీ ఆదరించే వాళ్ళు ఉండరు కదా. సో అందరూ ఇలాంటివి చేసేవాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే చాలా తరిచి అడుగు వేయండి. ఇవన్నీ తాత్కాలికమైన రంగులు వర్షం వస్తే వెలిచిపోయినట్టు కొన్ని రోజులు అయిన తర్వాత రంగులు ఏంటంటే
వర్షం వస్తే కొన్ని రంగులు వెళ్ళిపోతుంటాయి. అలా ఏంటంటే ఈ రిలేషన్స్ కూడా కొన్ని రోజుల తర్వాత మసకబారిపోతాయి, మసిలా అయిపోతాయి. అప్పుడు ఏమీ ఉండదు. కాబట్టి ఇలా చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇవి మానుకోండి. ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళని మానిపించడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇప్పట్లో చూస్తే ఇప్పుడు మనకు ఫ్యాషన్ అయిపోయింది. అంటే లీవింగ్ రిలేషన్‌షిప్ అంటూ ఉంటున్నారు. అండ్ లీవింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఏమంటారు డౌట్ రావు, గొడవలు రావు, ఏం రావు. అది ఎప్పుడైతే బెడిసి కొడుతుందో ఈళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు నాకు హరాస్ చేశారని చాలామంది కేసెస్ కూడా చూస్తున్నాం. లీవింగ్ రిలేషన్‌షిప్ అనేది ఎవరు ఉండాలి మేడం? అసలు ఏంటి ప్రాబ్లమ్? లీవింగ్ రిలేషన్‌షిప్ అనేది ఎందుకు ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది? చెప్తున్నాను కదా పాపు, ఎవ్వరు కూడా బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. బంధాలకు కట్టుబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. అలాగే కొన్ని బౌండరీస్‌లో ఉండడానికి ఇష్టపడట్లేదు. పెళ్ళంటే ఒక బౌండరీస్, వాల్యూస్, కొన్ని రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఎట్లా అంటే చాలామంది ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అమ్మో పెళ్ళి అంటారు. కానీ ఆ పెళ్లిలోకే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఎందుకంటే లైఫ్‌లో పెళ్ళనేది అంటే ఒక టుగెదర్‌నెస్, ఒక పిల్లలు, కుటుంబం ఇవన్నీ ఏంటంటే లేకపోతే మనిషి ఇలాగా లేకుండా అందరూ రతన్ టాటాలు కాదు కదా! ఫుల్ బిజినెస్ ఫుల్‌గా ఉండడం అనేది వాళ్ళంతా మనుషులు చుట్టూరు ఉండి మనకు క్షణం తీరిక లేకోకుండా ఒక గ్రేడ్ 1 ప్రపంచంలో మనిషిలా బ్రతుకుంటే పెళ్ళి అవసరం లేదేమో. లేదా ఒక పిచ్చోడిలాగా ఉంటే పెళ్ళి, కుటుంబం అవసరం లేదేమో. కానీ నార్మల్ కండిషన్‌లో ఉన్న మనిషికైతే కంపల్సరీగా కుటుంబం అవసరం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కుటుంబాన్ని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. దానివల్ల లివ్ ఇన్ రిలేషన్ అంటున్నారు. కానీ ఆ లివ్ ఇన్ రిలేషన్‌లో ఏముండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలనేది ఎవ్వరు ఉండట్లేదు. ఒకప్పుడు అడాల్టరీ అనేది ఆమె అతను ఉంచుకుందంట, అతను ఆమెను ఉంచుకున్నాడంట, ఇలా అనుకునేవారు. ఆడు కీపరా లేకపోతే ఆడు క్యాండిడేట్ రా, ఇలా అంటే లాంగ్వేజ్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు లివింగ్లో ఉన్నారు అంటున్నారు. అంటే అదొక ఫ్యాషను, దానికి ఒక ట్యాగ్ లైను, దానికి ఒక మంచి వర్డ్. కానీ లివింగ్లో ఉండాలంటే ఇద్దరు పెళ్లి కాని వాళ్ళైనా ఉండాలి, ఇద్దరు డైవర్స్ తీసుకున్న వాళ్ళైనా ఉండాలి, లేదా ఇద్దరు భార్యాభర్త చనిపోయిన వాళ్ళైనా ఉండాలి, లేదా డైవర్స్ తీసుకుని భార్య చనిపోయిన వాళ్ళైనా ఉండాలి. అంటే మ్యారేజ్ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నది, సుప్రీంకోర్టు ఇంకోటి పెట్టింది. ఏమని, ఇది లివ్ ఇన్ రిలేషన్ అంటే వేరు, మళ్ళీ ఒకవేళ మీ భర్తతో మీకు ఇష్టం లేదు, మీకు లైఫ్ బాగాలేదు, అయితే మీ భార్యతో మీకు బాగాలేదంటే మీరు వేరొకరితో రిలేషన్ పెట్టుకోమన్నది. అంటే ఏమన్నదంటే వేరొకరితో రిలేషన్ పెట్టుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీ భార్యతో డైవర్స్ తీసుకోమన్నది. మీ భార్యతో కలిసి ఉండి వాళ్ళతో పెట్టుకోమని చెప్పలే. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకో, నీ భర్త వేరొకరితో మాట్లాడటం, డైవర్స్ తీసుకో అన్నది. అంతేగాని ఇవన్నీ చేసేసేయండి, ఎవరిష్టమైతే వాళ్ళతో తిరిగేసేయండి అని లేదు. ప్రతిదానికి కొన్ని లాస్లో కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్తారనంటే ఎవరితో పడితే వాళ్ళతో పెట్టుకుని 30 ఏళ్ళ ఆమె 15 ఏళ్ళ అబ్బాయితో పెట్టుకుని లివ్ ఇన్ అనేస్తున్నారు. 22 ఏళ్ళ ఆమె 40 ఏళ్ళతో పెట్టుకుని లివ్ ఇన్ అనేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అక్రమ సంబంధాలు. నిజంగా చెప్పాలంటే నిజమైన లివ్ ఇన్ అనేవాళ్ళు ఏంటంటే పెళ్ళి కాకుండా కొన్ని రోజులు కలిసి వాళ్ళు ట్రావెల్ చేసి, నీ ప్రొఫెషన్లో నువ్వు ఉంటావు, ఆమె ప్రొఫెషన్లో ఆమె ఉంటుంది, ఇద్దరు కూడా ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ కూడా అదే మనం పెళ్లి చేసుకుందాం, మనం కలిసి ఉందాం, వచ్చినప్పుడు కలిసి ఉండడం. ఇప్పుడు మేము లివ్ ఇన్లో ఉన్నామంటే రూమ్ కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఇచ్చేవారు కదా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇల్లులు. కో లివింగ్ అని వస్తుంది, అంటే హాస్టల్లో కూడా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండొచ్చు అని. సో వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, లేకపోతే విడిపోండి అన్నారు. మళ్ళీ దాంట్లో పెళ్లి ప్రామిస్ చేశాడు అంటున్నారు, దాంట్లో తాళి కట్టాడు అంటున్నారు, నల్లబూస వేసాడు అంటున్నారు, నాకు పసుపు పెట్టాడు అంటున్నారు, నాకు కుంకుమ పెట్టారు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఫెయిర్ రిలేషన్ లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అబ్బాయిలు కూడా ఏంటంటే అమ్మాయి దొరికింది కదా అని ఎగేసుకుని పోయి లివ్ ఇన్ రిలేషన్ అని పెట్టుకుని మన ఇద్దరము పబ్కి వెళ్దాం, మన ఇద్దరము లేకపోతే బార్కి వెళ్దాం, లేకపోతే మన ఇద్దరము కలిసి తాగుదాం, మన ఇద్దరం డ్యాన్స్లు వెడదాం, మన ట్రిప్లు వెళ్దామని వెళ్ళడం, బుక్ అయిపోవడం, తర్వాత లబోదిబ్బోమంటం కాకోకుండా ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా అంటే దాని అర్థం ఏంటి, మంచి చెడులు అనేది ఒకళ్ళు తెలుసుకుని పెళ్లి చేసుకోమంటారు. అంతేగాని మీరు తిరిగేసి ఎంజాయ్ చేసేసి అవన్నీ చేసేసి ఒకరినొకరు ఈడిపోవడం అంటే అది లివ్ ఇన్ రిలేషన్ లాగా రాదు. అది నిజంగా చెప్పాలంటే ఒక సక్రమైన రిలేషన్షిప్లు అయితే కావు అవి. సో దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఇద్దరు ఒకేలా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఒకళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నా కూడా ప్రాబ్లం ఉంటుంది. సో నేను బయటకు రావడానికి భయపడ్డాను, లేకపోతే రాజ్ తరుణ్ గారిలాగా నేను నన్ను ఇలా చేసింది అలా చేసిందని బయటకు వచ్చి డామేజ్ అవ్వాల్సింది అయిపోతుంది అంతే.
ఓకే. ఇప్పట్లో చూస్తే గనక చాలా వరకు ఇలానే జరుగుతున్నాయి. ఇప్పుడు లివింగ్ రిలేషన్‌షిప్ అనంగానే ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు చెప్పినట్టు అయిపోతున్నాయి. తర్వాత బయటికి రావడం జరుగుతుంది. కానీ తర్వాత ఎక్కువ శాతం మనకు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత అమ్మాయిలే బయటికొస్తున్నారు. అబ్బాయి తప్పునే చూపెడుతున్నారు. ఎందుకు మేడం ఇది? అబ్బాయి మీదనే మొత్తం భారం ఏసేస్తున్నారు. మేమేమో మంచోళ్ళమని చూపెడుతున్నారు. అంటే ఏమంటారంటే కొట్టు పడేసినా, పడేసి కొట్టినా ఒకటే. ఆ! అంటే ఏమైతదంటే ఆడవాళ్ళకి కొన్ని చట్టాలు, అదే. ఆడవాళ్ళకి కొన్ని సున్నితమైన భావాలు, ఆడవాళ్ళకి సొసైటీలో ఆడవాళ్ళకి కొన్ని సున్నితమైన రిలేషన్‌షిప్స్ కొంచెం ఫిజికల్‌గా వీక్ ఉంటాము. అవును. తర్వాత మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ అటాచ్‌మెంట్స్, ఎమోషన్స్ ఎక్కువుంటాయి. తర్వాత ఇది కావాలంటే ఇది కావాలనే పట్టుదల అట్లా ఉంటది. మగాళ్ళేంటంటే నువ్వు కాకపోతే ఇంకొక 10 మంది ఉంటారు నాకేంటి అంటారు. అలాగే ఎవరన్నా అరే లవ్ బ్రేక్ అయింది లేకపోతే అమ్మాయి మ్యారేజ్ అయిందంటే పోన్లే లైట్ తీసుకో ఇంకొకళ్ళుంటారు. ఏంటి నువ్వు మగపిల్లాడు నీకేమైంది నాన్న అని ఇంట్లో వాళ్ళు కూడా అవును. చెప్తారు. ఆడపిల్లకి ఇంకో పెళ్లి ఎలా అయితుంది? ఆడపిల్లకి ఇంకొకడు ఎలా వస్తాడు? అవును. ఇలాంటివన్నీ కూడా కొన్ని కరెక్ట్‌గా. కొన్ని సమాజానికి సంబంధించిన కొన్ని ట్యాగ్ లైన్స్ అవును. ఉన్నాయి. దానివల్ల ఏం చేస్తారంటే ఒక సింపతి పొంది ఆళ్ళని దగ్గర చేసుకోవాలని అయితే ఉండదు. అదే. దానివల్ల బెనిఫిట్ పొందాలనే ఉంటుంది అంతే. అంతే. దానివల్ల ఏదో ఒకటి ఇప్పుడు ఒక వ్యక్తినితో మనం స్నేహం చేశామనంటే అంటే ఒక కొత్త వ్యక్తితో మన క్లాస్మేట్ మనకు తెలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడు మీరున్నారు మీతోటి ఒకటి చేశారంటే ఒక ఛాన్స్ వస్తుందనో అవును. ఏదో ఒకటి అట్లా చేసుకునే ఒక సెల్ఫిష్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటి. కానీ ఆ సెల్ఫిష్నెస్ అనేది మోతాదు మించిపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా ఫ్లో అవుతుంది. ఇప్పుడు వాళ్ళ రేపు బయటకు వచ్చిన ఇవన్నీ ఏంటంటే దాని వెనకాల రాజకీయ నాయకులైనా ఉండాలి, లేకపోతే దాని వెనకాల ఎవరైనా లాభం పొందే వాళ్ళైనా ఉండాలి, లేదా దానివల్ల ఆమెకైనా లాభం పొందాలి. ఓకే. అంతేగాని ఆ వ్యక్తిని బ్యాక్ తీసుకోవడం అయితే రాదు కదా. అవును. మరి నీకు రివెంజ్ ఎట్లా, నువ్వు ప్రేమ ఉన్న వ్యక్తి మీద రివెంజ్ ఎట్లా వస్తుంది? అవును. నీకు అతని మీద ప్రేమ ఉంటే నిజంగా రివెంజ్ రాదు కదా. అవును. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండనేసి అంటాం పాత సినిమాలలాగా. అవును. సో రివెంజ్తో కూడిన సెల్ఫిష్నెస్తో కూడిన డిపెండెన్సీతో కూడిన ఒక రిలేషన్షిప్ అది. ఎప్పుడైతే ఆ కాలు ఇలా కిందకి పడిపోతుందో వీళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏంటంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు. నీకు జరిగిన అన్యాయం ఇంకో ఆడదానికి జరగకూడదు, నీకు జరిగిన అన్యాయం ఇంకొకరు బాధ ఇంకొకరు పడకూడదు, నేను ఇలా పడకూడదు. అంతా ఏమవుతుందంటే మళ్ళీ ఒక సినిమా సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఏంటంటే నిజమైన రిలేషన్షిప్లో నిజమైన ప్రేమల మధ్యన ఎప్పుడు అగాధాలు రావు. ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా అయిపోతాయి. కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళవు. అంతవరకు అలా ఎప్పుడైనా బ్లాక్ మెయిల్ చేస్తుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ముందులోనే మెయిల్ కొనడం మంచిది. ఆ రిలేషన్స్ని పక్కన పెట్టి బయటకు వచ్చి లైఫ్ చూసుకోవడం అనేది ఎంతైనా మేలు. ఓకే. కొంతమంది ఎఫ్ఐఆర్ అయింది అనంగానే పోలీస్ స్టేషన్‌లో భయపడుతుంటారు. అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది మేడం? ఎఫ్ఐఆర్ నుంచెల్లి బయటికి రావాలంటే ఏంటిది? అంటే ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఏదో అంటుంటారు కదా! అంటే నేర నిరూపణ వేరు, నేరము ఆపాదించడం వేరు. ఓకే. ఎఫ్ఐఆర్ అంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో ఏంటంటే మీ మీద ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు మీ మీద నువ్వు నేరం చేసావంట అనే దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎఫ్ఐఆర్. ఓకే. అంత మాత్రాన మీరు దోషులు అయిపోతారు, మీరు శిక్షలు పడిపోతారు, మీరు జైలుకి వెళ్ళిపోతారు అంటే కొన్ని కేసులు ఉంటాయి. అంటే లాలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది జైలుకి వెళ్ళినాడికి తెలుస్తుంది. అదే. మా అడ్వకేట్కి కూడా అన్నీ తెలియవు. ఆ! లాలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయనేది ఆ ఫీల్డ్లో తప్పులు చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు తప్పు చేసినట్టు కాదు, కానీ అలా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూ ఉంటారు. లేకపోతే అమ్మాయిలతో ఫ్రీక్వెంట్గా తిరుగుతూ మోసాలు చేస్తూ అమ్మాయిల దగ్గర డబ్బులు తినేస్తూ ఉంటారు, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తినేస్తుంటారు. ఈ బిజినెస్ అని ఆ బిజినెస్ అని పెట్టేసి కోట్లు స్కామ్ చేసి ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లాలో ఉండే లూప్ హోల్స్ తెలుస్తాయి. సో మనకేంటంటే అంటే మనకి ఇన్ ద సెన్స్ ఒక నార్మల్ ఒక కామన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి పెద్ద అవమానం కింద ఫీల్ అయిపోతారు. అంటే మేము ఎప్పుడు పోలీస్ టౌన్కి వెళ్ళలేదు అని అంటారు. నేను అంటాను ప్రతిదీ ఎక్స్పీరియన్స్తో వస్తుందా? పెళ్ళి అనేది నువ్వు ఒకసారి చేసుకున్నావు కదా, మరి ఎఫ్ఐఆర్ కూడా నీ వైఫ్ పెట్టిన కేసు కూడా ఒకసారి అవుతుందండి. అవును. సో అస్సలు భయపడవలసిన అవసరం ఏమాత్రము లేదు. అంటే చిన్న కేసులు అంటే మీరు తప్పు చేయనప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ అయినా కూడా మీరు భయపడవలసిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఓకే. ఎంత అంటే నేరాన్ని మీ మీద ఆపాదించబడ్డారు, సరే మీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ లేనిపోయిన సాక్ష్యాలను దొంగ సాక్ష్యాలను ఎన్నైనా సృష్టించగలుగుతారు.
దొంగ సాక్ష్యాలు ఎప్పటికైనా దొంగ సాక్ష్యాలే, అవి జడ్జి ముందైనా ఓడిపోతుంటాయి. చిన్న కేసుకి ఎఫ్ఐఆర్ చేస్తారు, పెద్ద కేసుకి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లను చూసి మీరు భయపడాలి. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ జానీ మాస్టర్ వెళ్ళిన కేసు కానీ, అంటే పోక్సో కేసులు కానీ, అటెంప్ట్ టు మర్డర్ కానీ ఇలాంటి ఫైనాన్షియల్ చీటింగ్స్ కానీ ఇలాంటి వాటిలో మీరు భయపడాలి. అంతేగాని ఏదో అమ్మాయి అబ్బాయి కేసులో ఇప్పుడు రాజతరుణ్ బయట ఉండి బెయిల్ తెచ్చుకోలేదా, తర్వాత ఇంకొక ఎవరు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక అబ్బాయి ఎవరు ఉంటాడు కదా, అర్షసాయి బయట ఉండి తెచ్చుకోలేదా, వీళ్ళందరూ అమ్మాయిలు విషయాల్లోనే కదా లవ్ కేసులు ఇది కదా. ఎఫ్ఐఆర్కి భయపడవలసిన అవసరం లేదు. నిజంగా మీరు తప్పు చేస్తే అప్పుడు భయపడాలి. ఎందుకంటే అమ్మో నేను తప్పు చేసి పోలీసులు దొరికిపోయానని. ఒక మేల్ ఫిమేల్ రిలేషన్స్ అనేవి మేజర్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా లవ్లు స్టార్ట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి నచ్చినప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా, అమ్మాయిని కావాలనుకున్నా మేజర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే తప్పులు చేయమని కాదు, తొందరపడి ఒక మైనర్ అమ్మాయితోటి చాట్ చేయడము, మైనర్ అమ్మాయిని అక్కడికి ఇక్కడికి రమ్మనడము, కాల్స్ మాట్లాడడము, అది పేరెంట్స్కి ఇష్టం కాకపోతే పేరెంట్స్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. అలా కేసులు ఏంటంటే మినిమం 45 days జైలుకి పోవాల్సి ఉంటుంది. సో ఇలా అంటే ప్రతి ఎఫ్ఐఆర్ అదేదో పెద్ద శిక్షలు పడేది కాదు. 7 సంవత్సరాలు శిక్ష పడే కేసులు అయితే సెక్షన్లు ఏమైతే ఉన్నాయో దాంట్లో అంటే ఈ సెక్షన్ వేస్తే దీనికి 2 సంవత్సరాలు దానికి భయపడవలసి, ఈ సెక్షన్ వేస్తే దీనికి 3 సంవత్సరాలు భయపడవలసి, ఈ సెక్షన్ వేస్తే దీనికి 7 సంవత్సరాలు భయపడవలసింది. 7 సంవత్సరాలు దాటిపోయింది అనుకోండి, అప్పుడు మీరు జైలుకి పోతారు. సో ఆ ఎఫ్ఐఆర్కి మీరు భయపడాలి, ఆ సెక్షన్ బట్టి భయపడాలి. పోలీసు పిలిచినంత మాత్రాన అయ్యో పోలీసులు పిలిచేసారని ఇంకా అందరూ చేసేసి ఇంట్లో లేట్ చేసి హాస్పిటలైజ్డ్ అయిపోయి బీపీలు హై అయిపోయి షుగర్లు హై అయిపోయి ఇలా రకరకాలు ఉన్నారనమాట. అవేర్నెస్ అనేది ఇవాళ రేపు ప్రతి దాంట్లోనే కూడా అవసరం. లీగల్గా కానీ, మెడికల్గా కానీ, సోషలాజికల్గా కానీ ప్రతిదీ తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరు. మొబైల్ పట్టుకుంటే సీరియల్స్ చూద్దామా, లేకపోతే షార్ట్స్ చూద్దామా, రీల్ చూద్దామా, లేకపోతే ఇంకే అబ్బాయిలు అయితే ఏదేది చూద్దాం అనేది కాదు. కొంచెం టైం ఏంటంటే సోషల్ అవేర్నెస్, వ్యవహారిక జ్ఞానం కూడా తెలుసుకోవడం అవసరం. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. ఓకే. కానీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కొంతమంది జైలు అంటే ఆ సెక్షన్స్ని బట్టి జైలుకి తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత మనకు ఆటోమేటిక్గా బెయిల్ వచ్చినా బయటకు వస్తారు. కానీ కొంతమంది ఇప్పుడు మీరు 7 years తర్వాత అంటారు కదా, కానీ ఒక సెక్షన్ అక్కడ నమోదైన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సెక్షన్స్ మీద సెక్షన్స్ వేసి ఇంకా లోపలనే పెడుతుంటారు. ఇవి కొన్ని దాని ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ అంటారు పాపు. ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెక్షన్లో వేసి పంపిస్తారు, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎవిడెన్స్ కొంత కలెక్ట్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా ఆ కేసుకు సంబంధించిన కొంత ఎవిడెన్స్ యాడ్ అవుతుంది, మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు. ఆ మెటీరియల్ ఎవిడెన్స్ అయితే ఎప్పుడైతే యాడ్ అవుతుందో దాన్ని బట్టి ఏంటంటే ఆల్టరేషన్ చేస్తారు. ఆల్టరేషన్ ఆఫ్ మెమో అని ఒకటి వేసి సెక్షన్లు పెంచుతారు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇంకా కొంచెం స్క్రూ టైట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు చేసిన అఫెన్స్ని బట్టి వాళ్ళకి పోలీసు సంబంధించిన ఎవరైతే కంప్లైంటెంట్ ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని బట్టి, అలాగే ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తెచ్చుకున్న కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని బట్టి దాన్ని ఆల్టరేషన్ చేయడం అవుతుంటుంది. కానీ అవి సహజంగా మర్డర్ కేసులో, అటెంప్ట్ టు మర్డర్లో, ఫినాన్షియల్ క్రైమ్స్లో, ఈ పొలిటికల్ స్కామ్స్లో అట్లా దొరుకుతుంది. కానీ ఈ చిన్న చిన్న కేసులో అంతంత ఏముండవు. లవ్ కేసులు ఏముంటాయి, మెసేజ్లే ఉంటాయి, ఆ కాల్సే ఉంటాయి, ఆ హోటల్ బిల్స్ ఉంటాయి, లేదా రిసార్ట్స్ బిల్స్ ఉంటాయి. ఇవి తప్పిస్తే పెద్ద ఏముండవు. ఈ ఎక్కువైతే సీరియస్ అఫెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ అఫెన్సెస్లో మాత్రమే ఈ మెటీరియల్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. మనం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత బెయిల్ ఎలా తీసుకోవాలి మేడం? ఎన్ని రకాలు ఉంటాయి బెయిల్ అనేది? బెయిల్ అనేది 3 రకాలు ఉంటుంది. ఓకే. ఒకటి ఏంటంటే స్టేషన్ బెయిల్ అంటాం. 7 years లోపు కన్విక్షన్ పడే కేసెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. ఇంకా కొంచెం సీరియస్ అఫెన్స్ 324 అని కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే కోర్టులో సరెండర్ చేసి బెయిల్ తీసుకుంటాం. అది కాకుండా మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాం. అంటే మనిషి బయట పెట్టి దొరకకుండా, మొన్న హర్షసాయి తీసుకున్నట్టు కనపడకుండా లోయర్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్ళి తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో దొరికేశారనుకోండి తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, ఆ బెయిల్ తీస్తాం. అంటే 4 రకాలైన బెయిల్స్ ఉంటాయి. అదే స్టేషన్ బెయిల్, సరెండర్ చేసి బెయిల్, మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. ఈ 4 రకాల బెయిల్లో కూడా అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే క్లయింట్ సేఫ్లో ఉంటాడు. కొన్ని ఏంటంటే పోలీసు వాళ్ళు బనాయిస్తారు కదా, అలాంటప్పుడు క్లయింట్ని మనం తీసుకెళ్ళి పోలీసులు దొరకకుండా సరెండర్ చేసి
1 డేలో 2 డేలో 2 డేస్లో మనం బెయిల్ తీసుకుంటాం. కొన్ని దొరకేసిన తర్వాత ఇంకా జైలుకి పంపిస్తారు కాబట్టి అప్పుడు ఇంకో కొంచెం టైం పడుతుంది. ఇలా 4 టైప్స్ ఆఫ్ బెయిల్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. ఎలాంటి కేసెస్‌లో బెయిలే ఉండదు అసలు. నాన్ బెయిలబుల్ కేసెస్ అని కొంతమంది అంటుంటారు, మేము వింటుంటాము. నాన్ బెయిలబుల్ కేసెస్లో అంటే కూడా బెయిల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ కేసులో, హుహు. తర్వాత ఈ దేశద్రోహం కేసెస్లో అలా కొన్ని ఎక్కువ రోజులు పడుతుంది. బెయిలే లేని కేసులు ఏమి ఉండవు. అచ్చా. సో వాళ్ళని ఏంటంటే ఎక్కువ దేశద్రోహము, టెర్రరిస్ట్లో ఇలాంటి కేసులు ఏంటంటే నటోరియస్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దాంట్లో ఏంటంటే అండర్ ట్రైలర్గా కేసులు చేసి శిక్ష పడిస్తుంది అనమాట వాళ్ళకి. ఓకే. వాళ్ళని అండర్ ట్రైలర్ అంటారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. హుహు. క్వాష్ పిటిషన్ ఎలా వేసుకోవాలి మేడం? క్వాష్ పిటిషన్ అంటే ఏంటిది? క్యాష్ పిటిషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మీద కేసు బుక్ అయింది. ఆ రోజు ఆ వ్యక్తి ఆ ఊర్లో లేడు. ఆ టైంలో ఎక్కడైనా అఫీషియల్ వర్క్ మీద ఉన్నాడు. లేదంటే ఒక వ్యక్తి మీద కేసు వేశారు. ఆ కేసు ఆ వ్యక్తికి సంబంధం లేదు. ఆ పేరులో ప్రాబ్లము, ఆ ప్లేస్లో ప్రాబ్లము ఏదో ఉంటుంది. అలా ఎప్పుడంటే మనకు సంబంధం లేనప్పుడు ఆ కేసు పర్టికులర్గా ఆ వ్యక్తికి అట్రాక్ట్ కాదు, ఆ వ్యక్తికి సంబంధం లేదని మన దగ్గర ప్రూఫ్స్ ఉంటే కనుక మనం స్కాచ్కి వెళ్తాం. ఓకే. సో అవన్నీ పరిశీలించి ఈ వ్యక్తిని ఇందులో నుంచి తీసేయండి అని స్కోట్ ఇస్తుంది. ఓకే. జనరల్గా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కానీ స్కాచ్ వేస్తే ఏంటంటే కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ రిపోర్ట్ వేసిన తర్వాత మాత్రమే స్కాచ్కి వెళ్ళాలి. అచ్చా అచ్చా. అప్పుడు కానీ అప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉంది కదా అంటారు. ఓకే. సో ఎఫ్ఐఆర్ స్టేజ్లో స్కాచ్కి వెళ్తే మనం ఆశించిన రిజల్ట్ దొరకదు. ఓకే. ఎఫ్ఐఆర్ స్టేజ్ దాటి అది కేసు అయినప్పుడు అప్పుడు వెళ్తే ఈ రోజు నేను ఈ అఫెన్స్లో ఉన్నానని నన్ను రాశారు, కానీ నేను ఆ రోజు ట్రావెలింగ్ కొనుక్కుని పలాని సీసీ ఫుటేజ్లో పలాని హోటల్లో ఉన్నాను, లేకపోతే పలాని ఆఫీస్లో ఉన్నాను, పలాని ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఆ టైంకి నేను ఇక్కడ లేను, ఇలాంటివి ఏదైనా కరెక్ట్గా మనకు అఫీషియల్ రికార్డెడ్ ఉంటే కనుక అది స్కాచ్ చేసుకోవచ్చు. ఓకే. బెయిల్ తీసుకునేటప్పుడు ఎలాంటి కండిషన్స్ పెడతారు మేడం? అంటే కొన్ని నేరాల్లో ఏం చేస్తారంటే బెయిల్ తీసుకునేటప్పుడు నువ్వు సిటీ వదిలి వెళ్ళకూడదని కొన్ని నేరాలు ఉంటాయి. అలాగే ఇండియా వదిలి వెళ్ళకూడదని కొన్ని నేరాలు ఉంటాయి. అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలనేసి కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు, హైకోర్టు ఇస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రతి వారం నువ్వు వచ్చి ఏదో ఒక రోజు వచ్చి నువ్వు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనేసి ఒక కండిషన్స్ ఉంటాయి. ఇలా ఈ కండిషన్స్ మాత్రమే ఉంటాయి. కండిషన్ బెయిల్ అంటారు. కానీ తర్వాత బెయిల్ వచ్చిన కొన్ని రోజులకి కండిషన్స్ కూడా రిలాక్సేషన్ వేసుకోవచ్చు. దానికి కూడా ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే అంటిల్ ఫర్ ది ఛార్జ్ షీట్ అంటారు. మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడుకుని ఛార్జ్ షీట్ జల్దీ వేయించుకోవచ్చు. అదే ఛార్జ్ షీట్ 6 నెలలకి వేస్తారు, అదే ఛార్జ్ షీట్ 2 నెలలకి వేస్తారు. బికాస్ ఆఫ్ అక్కడ ఉండే క్లయింట్కి ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. అంటే ఛార్జ్ షీట్ తొందరగా వేయడం వల్ల బెటరా మేడం? తొందరగా వేస్తే ఇతను సంతకం పెట్టవసరం లేదు కదా. అదే క్లయింట్కి ఉండే మేనేజ్మెంట్ స్కిల్స్ని బట్టి ఉంటాయి. ఓకే. స్టే ఆర్డర్ అంటే ఏంటి మేడం? చాలా వరకు మనం వింటున్నాం స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం మేము కోర్టు నుంచి అయినా. స్టే అంటే ఏముంటుందంటే అరెస్ట్ చేయొద్దు కొన్ని రోజుల వరకు అనేది ఉంటుంది. ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ అయింది, అతను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, అతనికి తెలిసింది, బెయిల్ ఇవ్వకోకుండా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి, పూర్తి ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు కాబట్టి, లేకపోతే దొరకవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి అది కంప్లీట్ అయ్యే వరకు ఇది స్టే ఇవ్వండి, దీన్ని ఆఫ్ చేసి పెట్టండి అంటారు. అది దట్ ఈజ్ కాల్డ్ స్టే. స్టే అంటే 2 రకాలు ఉంటుంది. సివిల్లో స్టే ఉంటుంది, క్రిమినల్లో స్టే ఉంటుంది. సో అలాగే కొన్ని ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా దీన్ని ఆఫ్ చేయండి, అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధమైన ప్రూఫ్స్ ఉన్నాయో ఎవిడెన్స్ ఉన్నది తెలియడానికి అనేది అది ఇంటీరియం స్టేలు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇంటీరియం స్టేల్ అంటే కేసు నడుస్తున్నప్పుడు పర్టికులర్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంత వచ్చే వరకు దాన్ని అక్కడ వరకు ఆఫ్ చేయండి అంటారు. దాన్ని స్టే అంటాం మనం. కొంతమంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిపోయి బెయిల్ తీసుకోవడం జరిగింది, కోర్టులో కేసు నడుస్తుంది, అంటే కోర్టుకి హాజరు కాకుండా, అంటే మనకు ఏదో అంటారు కదా హాజరు డేస్ వస్తుంటాయి కదా, ఫలానా డే హియరింగ్ డేట్స్ వస్తాయి. ఒకవేళ హియరింగ్ డేట్ వెళ్ళకుంటే వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? ఎలాంటి ఏమైనా యాక్షన్ ఉంటుందా? అంటే హియరింగ్ డేట్కి అటెండ్ కాకపోతే ఏముంటుంది, అడ్వకేట్ పిటిషన్ పెట్టాలి 317 అని చెప్పేసి. క్లయింట్కి హెల్త్ బాగాలేదనో, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడనో, ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఏదో. ఎప్పుడైతే క్లయింట్ అడ్వకేట్ కూడా అటెండ్ కాలేదో అప్పుడు NBW ఇష్యూ చేస్తారు. కొన్నిసార్లు కోర్టు కండిషన్స్ ఇస్తుంది, మీరు షూరిటీ పెట్టండి,
లేకపోతే కంపల్సరీ అటెండ్ కావాలి అని చెప్పేసి. ఉమ్, అలాంటప్పుడు ఏంటంటే ఎవరు అటెండ్ కాకపోయినా ఈవెన్ అడ్వకేట్ అటెండ్ అయినా ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. ఓకే. అంటే పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళని పట్టరండి అనేసి. ఉమ్, అడ్వకేట్ అక్కడ బెంచ్ దగ్గర ముచ్చుకుని మొత్తుకున్నా కూడా నేను వాళ్ళు షూరిటీస్ కట్టాలి, వాళ్ళు అటెండ్ అవ్వాలి అంటారు. ఉమ్, సో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఒక పిటిషన్ వేస్తాము, రీకాల్ చేసేస్తారు. ఓకే. అంటే ఎందుకంటే భయపెట్టడం అనమాట. పిల్లలు రాకపోతే స్కూల్కి స్కూల్ రాకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ పంపించాము, లేకపోతే మీ అటెండెన్స్ క్లోజ్ చేస్తాం ఎట్లా అంటారు. అలా ఏంటంటే కోర్ట్ ఐలో వాళ్ళు ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే ఇది ఏంటంటే కంపల్సరీగా ఆ మనిషి ఉన్నాడా లేదా అనేది ఉంటుంది. ఆ షూరిటీస్ ఎవరైతే క్యాన్సిల్ చేస్తారంటే అతను లాంగ్ పెండింగ్ ఉండి కోర్టుకి రాకపోతే కనుక షూరిటీస్ క్యాన్సిల్ చేస్తారు, బెయిల్ క్యాన్సిల్ ఓకే. చేస్తారు. ఒక 2 హియరింగ్స్ కి ఒకవేళ వెళ్ళకుండా కూడా ఏం ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ కంపల్సరీ ఉండాలి మెయిన్ అంటే హియరింగ్స్. మరీ అబ్స్కాండెడ్ అయిపోతే కాదు కానీ ఒక 2-3 ఇయరింగ్స్ రాకపోయినా పెద్ద ఏం ఎందుకంటే చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు భయపడుతుంటారు కదా దానికోసం అంటే యూజ్ వాళ్ళు ఉన్నారా అవుతుంది. లేదా ఏంటనేది కోర్టుకి తెలియాలి కాబట్టి అదే అదే. అది కంపల్సరీగా పిలిచి డేట్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ కేసులు పెడతారు కదా 4-5 మెంబర్స్ మీద. అంటే అప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత హియరింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కరు ఆ ఫ్యామిలీ ఒక్కరు వెళ్ళినా కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకుంటే అందరు వెళ్ళాలన్నా? అందరూ వెళ్ళవలసింది. అందరూ ఇది వెళ్ళాల్సిందే. ఆస్తులు కదా పంచుకోవడానికి, ఇండివిజువల్ ఓకే. ఆ ఫండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ కావాల్సిందే. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు పలాని చేస్తారు. కారణం చేత రాలేదంటే పిటిషన్ వేస్తాం. ఓకే. ఓకే మేడం. అసలు లాపరంగా ఎన్ని మాట్లాడినా కూడా మనకు డౌట్స్ వస్తూనే ఉంటాయి. క్లారిఫై చేస్తూనే ఉండాలి కదా. మరో వీడియోలో కలిసి మళ్ళీ ఒక వీడియో చేద్దాం మనం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.